ధరల తగ్గుదల అంతర్జాతీయ పరిణామాల కారణంగా వర్జీనియా పొగాకు ఉత్పత్తిని భారీగా తగ్గిస్తూ పొగాకు బోర్డు నిర్ణయించింది. గతేడాది 142 మిలియన్ కిలోల పొగాకు పంట పరిమాణం నిర్ణయించగా ఈసారి 81 మిలియన్ కిలోలకే పరిమితం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, ధరల పతనం, మిగులు నిల్వలు వంటి అంశాలు ప్రధాన కారణంగా పొగాకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? అధికారులు ఏం చెబుతున్నారు? సాగు తగ్గింపుపై పొగాకు రైతులు ఏమంటున్నారు? తదితర అంశాలపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు గౌతమ్. పొగాకు సాగు విస్తీర్ణాన్ని భారీగా తగ్గిస్తూ పొగాకు బోర్డు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది 142 మిలియన్ కిలోల పరిమితి విధించగా ఈ ఏడాది దాన్ని 81 మిలియన్ కిలోలకే పరిమితం చేసింది. ఇది రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో పొగాకు ధరలు విపరీతంగా పడిపోయిన కారణంగా వచ్చే ఏడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయనేటువంటి ఉద్దేశంతో పొగాకు బోర్డు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఆ పొగాకు విస్తీర్ణాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో అయితే చాలా కొంత గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి యుద్ధ పరిస్థితుల కారణంగా, రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా కొంత రష్యా మన దేశం నుంచి పొగాకు కొనుగోళ్లను తగ్గించి వేసింది. ఈ కారణంగా కూడా ఎగుమతులపైన కొంత ప్రభావం చూపింది. అలాగే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కూడా కొన్ని దేశాలకు ఎగుమతుల పరంగా ఇబ్బందులు ఎదురుతున్న తరుణంలో కూడా ఆ పొగాకు ధరల పరంగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ ప్రారంభమైనటువంటి సీజన్లో కిలో 280 రూపాయల వరకు కూడా ధర పలికింది. ప్రస్తుతం 200 రూపాయలకు కూడా వ్యాపారులు కొనేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు ఈ విషయంలో జోక్యం చేసుకొని తప్పనిసరిగా 200 రూపాయలకు కిలో తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ కూడా వ్యాపారులు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి. 100 బేళ్లు రైతులు ఆ వేలం కేంద్రానికి తీసుకెళ్తే ఒక 30 నుంచి 40 బేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మహా అయితే ఒక 50 నుంచి 60 బేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు రైతు తీసుకొచ్చిన దాంట్లో. మిగిలినవి రంగు బాగలేదని, లేకపోతే నాణ్యత బాగలేదనేటువంటి రకరకాల కారణాలు చెప్పి ఆ పొగాకు కొనకుండా తిరస్కరిస్తున్నారు. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఆ పంపినటువంటి పొగాకును ఏం చేయాలో కూడా రైతులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఆ పొగాకు కేవలం ఎగుమతి రకానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ దేశీయంగా కూడా దానికి మార్కెట్ ఉండదు. కంపల్సరీగా దాని విదేశాలకే ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ఆ పొగాకు బోర్డు ద్వారా వేలం ప్రక్రియలో వ్యాపారులు కొనుగోలు చేసి దాన్ని విదేశాలకు ఎగుమతి చేయడం తప్పనిసరి. ఒకవేళ అక్కడ ఇంకా తిరస్కరణకు గురైతే ఇంకా అది అలాగే ఉండిపోతుంది. మళ్ళా పత్తి తీసుకెళ్ళినప్పుడు కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా రైతులు తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు రాబోయే సీజన్లో అయినా తాము ఏమైనా గట్టెక్కుతామో, మంచి ధర వస్తే అనేటువంటి ఆశించినటువంటి రైతులకు ఆశాభంగం కలిగిస్తూ పొగాకు బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడం. కేవలం 81 మిలియన్ కిలోలకే పొగాకు సాగు విస్తీర్ణాన్ని పరిమితం చేయడం అయితే చాలా ఇబ్బంది అని చెప్పాలి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో, గుంటూరులో కొంత ప్రాంతంలో మాత్రమే ఈ వర్జీనియా రకం మేలు రకం పొగాకు అయితే సాగు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయంగా చూసుకుంటే చైనా, బ్రెజిల్ వంటి దేశాలు మన దేశానికి పోటీగా ఏ రకాన్ని సాగు చేస్తూ ఉన్నాయి. వారిచ్చేటువంటి పొగాకు తక్కువ ధరకే కూడా లభిస్తున్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లో కొంత మన పొగాకు కూడా డిమాండ్ పడిపోయేటువంటి పరిస్థితి. అంటే అక్కడ తక్కువ ధరకు వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఎందుకు ఎగుమతి చేసుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయానికైతే అంతర్జాతీయ వ్యాపారులు కూడా వచ్చిన కారణంగా కొంత ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఇవన్నీ కూడా పొగాకు రైతులకైతే తీవ్రంగా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. ఆ పొగాకు పండించేటువంటి విస్తీర్ణం తగ్గించిన కారణంగా మరి ఆ పొలాల్లో రైతులు ఏ పంట సాగు చేయాలనే దాని మీద అయితే ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అయితే రాలేదు. ఇవి ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పండుతాయి కాబట్టి పొగాకు పంటకు మాత్రమే అది అనుకూలంగా ఉంటుంది. ఏడాదిలో ఒక్క పంట మాత్రమే రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఆ ఒక్క పంట ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఆ పొగాకు రైతులు తమ కుటుంబాలని, తమ జీవనాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ విస్తీర్ణాన్ని తగ్గించిన కారణంగా రైతులు ఆ మేరకు పంటను వేయకుండా కూడా ఆపేయాల్సి ఉంటుంది. మరి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏమి వేయాలనే అంశం పైన కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి
పెరిగేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ కూడా ఈ విషయంలో రైతులకు కొంత అవగాహన కల్పించడం, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం, అందుకు అవసరమైనటువంటి సాంకేతిక సహకారం కానీ లేకపోతే రాయితీలు లాంటి ఇవ్వడం ద్వారా మాత్రమే కొంత రైతులు గట్టెక్కేటువంటి పరిస్థితి ఉంటుంది వచ్చే ఏడాది. లేకపోతే ఇంకా రైతులు ఆ పొగాకు సాగు చేసే దానికి అలవాటు పడినటువంటి రైతులు దానికి తగ్గట్టుగానే తమ పొలాలను సిద్ధం చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు దానికి మారితే ఇంకా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోంది. సాగు విస్తీర్ణాన్ని కేవలం తగ్గించి పక్కన పెట్టడం కాకుండా రైతులకు చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తోందని చెప్పేసి రైతులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.